హలో అండి. నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2 డేస్ నుంచి వేప చెట్టు ఆకులు తెగ రాలుతున్నాయి. పండిపోయినాయి మొత్తం గూడా. ఇంకా నేను మామూలుగా అయితే మధ్యలో బండుంది కదా! అది మాత్రమే డైలీ మార్నింగ్, ఈవినింగ్ ఊడుస్తాను. కానీ సైడ్‌లో మాత్రము 2 డేస్‌కి, 3 డేస్‌కి ఒకసారి ఊడుస్తాను. అంటే అక్కడ ఏం పెద్దగా చెత్త ఉండదనమాట. నీట్‌గా ఉంటుంది అందుకే. మళ్ళీ పిచ్చి మొక్కలు చూసారు ఎలా వచ్చేస్తున్నాయో. కుక్క పిల్లకి కోపం వచ్చినట్టుందండి. ఇంకా లేపి లేపి విసుగొచ్చేసింది నాకు. ఇద్దరూ లేవట్లేదు. ఇటు నేను దుప్పటి లాగితే అటు కప్పుకుంటున్నారనమాట. ఇంకా సరే అని చెప్పి వాళ్ళ నాన్నని కేకేసి వచ్చాను. వాళ్ళ నాన్న లేపితే లేయిస్తారు బాగానే. నేనే ఒకటికి 2 సార్లు లే లే అంటే గాని లేవరు. ఇంక నేనొచ్చి కిచెన్‌లోని నైటే గిన్నెలన్నీ కూడా కడిగేసాను కాబట్టి పెద్దగా పనైతే ఏమీ లేదు కిచెన్‌లో. నేరుగా వంటయితే స్టార్ట్ చేసుకోవటమే. మొక్కజొన్న కండ్లు తీసుకొచ్చారు ముందు రోజు. పూర్ణిమ అడిగిందండి స్వీట్ కార్న్ పలావ్ చేయమని. అప్పట్లో చేసేదాన్నేమో కదా పిన్ని, అలా చెయ్యు చాలా రోజులయింది తిని అంటేనే ఇంక సరే అన్నాను. నిన్న ఉదయం అడిగింది. ఇంక సరేలే రేపు చేస్తానంటే ఇంక ఈవినింగ్ నుంచి తీసుకొచ్చారనమాట. ఇంకా అందులో నేను ఒక 2 అయితే ఇప్పుడు ఒలిచి మిగతాయి అయినా ఉడకబెడదాంలే అని పక్కన పెట్టేస్తాను. వీటితో పాటు వేరుశెనగ ముద్దలు కూడా ఒక ప్యాకెట్ తీసుకొచ్చారు. ఈ మధ్య బానే తింటున్నారు. అప్పట్లో తినేవాళ్ళం కాదు గానీ ఇప్పుడు మాత్రం ఓ ప్యాకెట్ తీసుకొస్తే 2 డేస్‌లోనే అయిపోతుంది. ఈ మధ్య టెన్షన్స్‌కి అసలు బాగా తగ్గిపోయాను. ఇదివరకటితో పోలిస్తే మరీ వీక్‌గా కనిపిస్తున్నాను. చిన్న మొహం అయిపోయింది. అందులోకొచ్చి మొన్న అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాను చూడండి. అందరూ తిట్టడమే, "ఏంటి మరి అసలు ఇలా అయిపోతున్నావు? తింటున్నావా లేదా?" అని. పాపం వాళ్ళ నాన్న ఎన్ని ప్రయోగాలు చేసినా సరే వీళ్ళు మాత్రము దుప్పటి ముసుగేసుకొని పడుకుంటామే అంటున్నారు. ఇంకా లేపి లేపి మొత్తానికి ఆళ్ళ నాన్న ఎలా చెప్పినా వింటారులెండి. ఇంకా లేచి వాళ్ళు బయట రెడీ అవుతున్నారు. ఇంకా పక్కలవి తీసేసి ఇంకా నేను వంట అయితే స్టార్ట్ చేశాను. పాపం మా వారు మంచి మార్గమే ఎంచుకున్నారు వాళ్ళని నిద్ర లేపటానికి. కానీ వాళ్ళే లేవట్లేదు. బొమ్మ ఎంతని అడిగారు కదండీ! నేనైతే ఓ 500, 600 ఉండిద్దిలే తీసుకుందాం అనుకున్నా. తీసుకున్న తర్వాత తెలిసింది అది 1100 ఉంది. రూ. 1000కి వచ్చిద్దన్నారు. అది కాకుండా మా వారు ఇంతకు ముందే అక్కడ ఒక 2 టైమ్స్ అలా గిఫ్ట్ తీసుకున్నారులెండి. ఇది మూడోసారనమాట. ఇంకేమైనా ఆఫర్ అట్లా ఉండవా అంటేను కూపన్ కోడ్ మీద రూ. 90 తగ్గించారు. ఫైనల్‌గా అయితే రూ. 910కి ఇచ్చారండి. నేను మా తమ్ముడిని అడిగా దాని కాస్టు ఒక అంచనా వేసి చెప్పు ఎంతుండిద్దంటే ఒక 500, 600 ఉండిద్దక్కా అన్నాడు. కదా! నేను అలాగే ఉండిద్దనుకున్నా. అంటే గిఫ్ట్ షాప్‌లో తీసుకున్నారంటే అవును అన్నా. అక్కడైతే రేట్లే నాకంటే సరే అంటే కిందనే ఓన్లీ జస్ట్ మోగుతాయి గదా! అవే ఉంటాయి అనుకున్నాడంట. ఆ తర్వాత పైన ఆ బొమ్మలు సౌండ్స్ అన్నీ వస్తున్నాయి కదా! ఆ పైవి కూడా ఒత్తి చూడు అవి సౌండ్స్ వస్తాయంటే అప్పుడు ఒత్తితే ఆ మాత్రం ఉంటదిలే అక్క అలా అయితే అంటున్నాడు. ఎందుకంటే నేనెప్పుడు అలాంటివి తీసుకోలేదు కదా! అందుకు కొంచెం నాకు ఎక్కువలా అనిపించింది. కానీ బావుంది. పిల్లలు బాగా ఆడుకుంటున్నారండి. వీళ్ళు సైకిల్ అడిగారు. "సైకిల్ తీసుకోమ్మా చిన్నదే" అంటే ఇక్కడెక్కడ ఆడటానికి అసలు ఉండదు. రోడ్డు మీదకెళ్లారంటే పద్దాక బైకులు తిరుగుతాయి. లేదంటే ఇంకా మెయిన్ రోడ్డు అంటే తాతయ్యాళ్ళ ఇంటి వరకే కదా! అక్కడికక్కడే ఎన్ని బైకులు పెడతారు. అందుకని వద్దులే అలాంటివి తర్వాత చూసుకుందాంలే కొంచెం పెద్దయ్యాకని ఇది తీసుకున్నాం. ఫస్ట్ అయితే పలావ్ చేసేసానండి. అంటే వీళ్ళు మళ్ళీ వెళ్ళేలోపు కొంచెం చల్లారిద్ది కదా! ఒక పక్కన తీసి పెట్టొచ్చులే అని ముందు ఇది వండేసి మరోవైపు చట్నీకైతే పల్లీలు అవన్నీ కూడా వేపి ఇంకోవైపు చట్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఇంకా దోసలు ఎప్పుడు కూడా చట్నీ ముందు చేస్తామంటే ఇంక వీళ్ళు వేస్తూ ఉంటే చట్నీ వేసుకొని తింటా ఉంటారు కదా! సరిపోయిద్ది. అదే ముందు దోసలు వేసి తర్వాత చట్నీ కోసం అంటే మా పిల్లలు అస్సలు ఆగరు. ఉత్తదైనా తింటాంలే ఇచ్చేసే టైం అయిపోతుందనే రకమనమాట. అందుకని ఇంకా దోసలు కూడా మరోవైపు వేస్తుంటే ఇంకా అందరూ కూడా టిఫినే చేసి వెళ్ళారు. ఇంతకు ముందంటే టిఫిను చేసేది చాలా తక్కువ. ఎప్పుడో ఒకసారి చేసేదాన్ని. కానీ ఇప్పుడు పిల్లలు దోసలైతే కొంచెం మార్నింగ్ ఇష్టంగా తింటున్నారనమాట. రైస్ కంటే దోసలు బా తింటున్నారు. సో, అందుకని ఇంకా దోసలు ఇంక డైలీ ఇలా టిఫిన్ ఏదో ఒకటి పెడదాంలే తినేసి రైస్ అనేది మధ్యాహ్నం లంచ్ బాక్స్‌లోకి పెట్టొచ్చు. ఇలా అయితే కొంచెమైనా అంటే పద్దాక అన్నమైనా సరే వాళ్ళకి కొంచెం అదోలా అనిపించిద్ది గదా! ఇంక మా వారు కూడా అదే అంటున్నారు చెప్తే. పద్దాక అన్నమైన ఏడ తింటారు. కొంచెం అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేసి పెడితే వాళ్ళకి కూడా నచ్చుతుంది అన్నారు. ఇంకా అందుకని ఇంకా పిండయితే ఇది 2 డేస్‌కొచ్చిందనమాట ఈ పిండి. ఈ రోజుకొచ్చింది. నెక్స్ట్ డే కూడా వచ్చింది. ఇంట్లోనే కొంచెం మినపగుళ్ళుంటే ఇవి నానబెట్టేస్తాను. అవే లాస్ట్ అనమాట. అంతకుముందు కొట్లో కొన్నవవి. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి మొన్న వస్తూ మినపప్పు తీసుకొచ్చాను కదండీ! అదైతే ఇంక అలానే ఉంది.
దాన్ని కొంచెం శుభ్రం చేసుకొని ఇంక ఇక్కడి నుంచి అదే వండుకోవాలన్నమాట. అదే టిఫిన్‌కి అదే యూజ్ చేసుకోవాలి. ఇంకా వీళ్ళకి బాక్సుల్లోకి అయితే తీసి చల్లారబెట్టేస్తాను. పలావ్ టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. కాకపోతే ఇందులోకి నేను కలుపుకోవటానికి ఏమీ చేయలేదు. గోంగూర పచ్చడి ఉంది, వీళ్ళు వేసుకుంటారులే అనుకున్నా. పచ్చడి కలుపుకొని తింటే గోంగూర చాలా బాగుంది. కానీ వీళ్ళు వద్దు ఇలానే పెట్టేసి అన్నారనమాట. ఇంకా పూర్ణకైతే 2 బాక్సులు పెట్టాను. తనకి వాళ్ళ ఫ్రెండ్స్‌కి పెట్టమంది. ఇంకా చాలా ఉంది. అంటే వీళ్ళు టిఫిన్ చేసేసారు కదా! ఇంకా రైస్ అంతా అక్కడే ఉందనమాట. ఇంకిదిగో చట్నీ కూడా వదిలేశారు. ఒకటి తింటే అంతే. పిల్లలైతే దోసలు అంటే వీళ్ళకి ముందు టిఫిన్ పెట్టేసి ఇచ్చేసాను. వాళ్ళు తింటా ఉంటే నేను ఈ బాక్స్‌లో అయి పెట్టేసుకున్నానండి. ఇంతలో వర్షం అయితే స్టార్ట్ అయింది. కరెక్ట్‌గా వీళ్ళు బయలుదేరే ముందే చాలా ఒత్తు పడుతున్నాయన్నమాట చినుకులు. పూర్ణ వేసింది ముగ్గు. వాన పడుతుంది కదా అని చెప్పి ఇంక నేను ముగ్గు కూడా పెట్టలేదు మొత్తం కొట్టుకుపోతుందని. మొత్తం మబ్బు పట్టుందండి. 2 రోజుల నుంచి పడతనే ఉంది. పోనీలే ఈ ఎండలకి కొంచెం ఉపశమనం లభించినట్టుంది మాకు. గుంటూరుకి అయితే ఇంకా బాగా పడుతుందంట. కానీ మాకు అంతేమీ లేదు కానీ క్లైమేట్ మాత్రం చల్లగా ఉంటుంది అంతే. వాతావరణం ఎలా ఉన్నా సరే వీళ్ళనైతే ఇంటి దగ్గర ఆపేదే లేదండి. పంపించేసేదే. ఎందుకంటే చాలా సెలవులు పెట్టేస్తారు అసలు వీళ్ళు. వెళ్తే టీచర్ గారులు కూడా అదే అంటున్నారనమాట. ఎక్కువ లీవ్స్ పెట్టేస్తున్నారని. ఇంకా మా వారికేమో కండ ఇచ్చే సీట్ అప్పటికి తడిసిపోయిద్ది కదా! సీట్ మీద వెయ్యి బాబాయిలు కూర్చుంటారు కదంటే ఇంకా సరే అని అప్పుడే బాగా ఎక్కువ పడుతున్నాయన్నమాట. అప్పటి వరకు కూడా కొంచెం కొంచెం అట్లా పడుతున్నాయి, ఆగుతున్నాయి కానీ కరెక్ట్‌గా వీళ్ళు బయలుదేరే ముందే బాగా ఒత్తు పడింది. ఇంకా పూర్ణ గుడికి తీసుకువెళ్ళి కాలేజీలో మర్చిపోయి వచ్చిందంట. అది ఉందో ఊడిందో తెలీదు. వెళ్తుంది, వస్తుంది కానీ గుడికి తీసుకురావట్లేదు. ఇక వీళ్ళు వెళ్ళాక గది చూసారు ఎలా ఉందో. మొత్తం ఎక్కడొక్కడే చిందరవందర పడేస్తారనమాట. ఇంకా అవన్నీ కూడా నేను సర్దుకొని ఇంకా టీవీ కబోర్డును డ్రెస్సింగ్ టేబుల్ కూడా కొంచెం నీట్‌గా సర్దుకొని తుడుచుకున్నాను. అన్నీ బయట ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. ఇంకా వాళ్ళు వెళ్ళినప్పుడల్లా ఇలా ఒక్కొక్కసారి చేసుకుంటేనే కొంచెం నీట్‌గా కనిపించిద్ది కదా! సో, అందుకని మొత్తం డస్ట్ అంతా కూడా తుడుచుకొని అక్కడి వరకు క్లీన్ చేసా. పాపం మా సాత్విక పలకొదిలేసిందండి. అసలే ఇప్పుడు దానికి అక్షరాలన్నీ రాసుకునేది పలక మీదే. మెయిన్ అదే వదిలేసిందనమాట. అంతా హడావిడే. తీసిందంటే వస్తువు మళ్ళీ జాగ్రత్తగా పెట్టుకోవటం ఉండదు. ఎక్కడ పడితే అక్కడ పడేయటమే. అలానే ప్రాక్టీస్ 1 బుక్ ఒకటి పడేసి వచ్చిందనమాట. మరి అది స్కూల్లో ఎక్కడ పడేసిందో తెలీదు. ఇంటి దగ్గర అయితే మొత్తం వెతికాను ఎక్కడా లేదనమాట. అలాంటిది రేణు ఎప్పుడు ఒక్క నోట్‌బుక్ కూడా పడేసిందని లేదు. కానీ ఇది మాత్రం అలా కాదమ్మో! ఇంకా అదంతా సర్దేసిన తర్వాత గదంతా కూడా నీట్‌గా తుడిచేసుకున్నానండి. ఇంతలో మా వారు నా ఫోన్‌కి పౌచ్ ఒకటి బుక్ చేశారంట. ఫోన్‌తో వచ్చిన బ్యాక్ పౌచే నేను ఇప్పటికీ యూజ్ చేస్తున్నా. అయితే అది మరీ పాతదిలా ఫోన్ కనిపిస్తుంది. చాలా డస్ట్ పట్టేసింది. అంటే దొండకాయలు కోసినప్పుడల్లా ఆ మరకలన్నీ ఆ ఫోన్ పౌచ్‌కే ఉంటాయినండి. పౌచ్ బుక్ చేసేటప్పుడు కూడా నాకసలు ఏమీ చెప్పలేదండి. తనే చూసి సెలెక్ట్ చేసి ఆర్డర్ పెట్టేసుకున్నారంట. ఇంకా వచ్చిన తర్వాత నేను చూశాను. ఇలా 2 హ్యాండ్స్ పట్టుకొని ఉన్నాయి కదా! నాది, నీది అన్నట్టు ఊహించి తీసుకున్నాను అనైతే అన్నారు. కాకపోతే హ్యాండ్ కలర్ అయితే చూడకు జస్ట్ అట్లా ఊహించుకొని తీసుకున్నాను అంతే అన్నారు. ఇంకా సరే సరేనంటే కొంచెం అది పెట్టాక ఫోన్ కొంచెం కొత్తగా కనిపిస్తుంది. ఇంకా అన్నం తినేసి వేరుశనక్కాయలు కొంచెం ఉన్నాయండి. మొన్న ఆరేపల్లి అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళాం కదా! వచ్చేటప్పుడు కొంచెం పెట్టిందనమాట. ఇంకా అవైతే ఈరోజు పప్పులైతే ఒలుస్తున్నా. ఇవి ఒలిచినప్పుడల్లా నాకు పాత రోజులు చిన్నప్పుడు గుర్తొచ్చాయి. అప్పట్లో ఊర్లో ఇప్పుడంటే వేరుశనగకి పప్పులు ఒలవటానికి మిషన్లు వచ్చేసాయి గానీ అప్పుడు అలా ఏమీ ఉండదు. మామూలుగా ఎవరైనా పప్పు వేస్తున్నారంటే ఇరుగు పొరుగోళ్ళు ఉంటారు కదా! వాళ్ళు వెళ్ళి కాయలు ఒలిచేవారనమాట. అందులో తాలుపప్పు ఉంటది కదా! సీగపప్పు అని కూడా అంటారు. సో, ఆ తాలుపప్పు మనం తీసుకొని పెద్ద పప్పులు వాళ్ళకి అలా వెళ్ళేవాళ్ళమే. సో, నాకది బాగా గుర్తనమాట. అప్పట్లో వేరుశెనగ పప్పులు కొన్నదే లేదు. ఇలానే ఒలిచి తీసుకునేవాళ్ళనమాట. వాటిని ఇంట్లో పచ్చడ్లకని ఆటిలకని యూజ్ చేసేవారు. ఆ రోజుల్లో బాగుండేవి కూడా. ఇక్కడ మా వారు కూడా ఎందుకులే ఖాళీగా ఉంచడం అని చెప్పి ఇంకా తన్ని పిలిస్తే ఇద్దరం కూడా అలా మాటలు చెప్పుకుంటా కొలిచేసుకున్నామండి. స్టార్టింగ్‌లో అయితే నేను ఈ వేరుశెనగ పప్పులకే సగం చేనేద్దాం బావ పద్దాక ఎందుకు కొనటము వాళ్ళని వీళ్ళని అడగటం అని వేసాము. కానీ పెద్దగా దానివల్ల లాభం ఏమీ లేదని ఇంక అప్పటి నుంచి ఆపేసామండి. ఇప్పుడు మా పెద్దొదినలు ప్రెజెంట్ వేశారనమాట. వాళ్ళు ఒకవేళ కాయలు అమ్మేటప్పుడు ఒక అరగోతం అలా పక్కన ఎంత పడితే అంత డబ్బులిచ్చి తీసుకుందాంలే అని అయితే అన్నారు. ఎందుకంటే వేరుశనక్కాయలు ఇంట్లో ఉంటే పచ్చడిలే, చట్నీలు నెక్స్ట్ ఏమైనా పిల్లలకి పప్పుండలు లాంటివి కూడా చేసి పెట్టుకోవచ్చు కదా! అన్ని విధాలుగా బాగుంటుంది. ఇదంతా కూడా క్లీన్ చేసేసి అవన్నీ డస్ట్‌బిన్‌లో వేసేసాను. అలానే ఈరోజు దొండదుంపలు కూడా నాటేదుంది. అయితే నేనైతే వెళ్ళలేదులెండి. మా వారును, మావయ్య బాపట్ల నుంచి మావయ్య అయితే వచ్చారు. అంటే కొంచెం పందిరేసేటప్పుడు ఎలా నాటాలి ఏంటి అనేది కొంచెం దగ్గరగా ఉంటే మా వారికి కొంచెం ధైర్యం.
సో ఇద్దరు వచ్చి ఇంకా వాళ్ళ పాపని తీసుకొచ్చారు. ఇంకా నేను పాప ఏమో ఇంటి దగ్గర ఉండిపోయాము. మావయ్యను మా వారు ఇద్దరు కూడా వెళ్ళి ఆ మొక్కలు అవి నాటారు. సాయంత్రం 3:30 నుంచి 6 గంటల వరకు మంచిదంట. ఇంకా అందుకని అప్పటికప్పుడు ఇంకా స్నానం చేసి నేరుగా మొక్కలు అవి తీసుకువెళ్ళి ఇద్దరు కూడా నాటేశారండి. అంటే ఇవి ఇప్పటికే తీగలు ఎలా వచ్చేసాయి చూసారు కదా! ఇప్పుడు తప్పుకుంటే మరో 10 రోజులు మంచి ముహూర్తాలు ఏమీ లేవన్నారు. అప్పటికైతే ఇంకా బాగా ఎదిగిపోతాయి. కానీ దుంపలు కొంచెము ఎక్కువ తెప్పించేస్తామండి. అసలు సరిపోయేగా మిగిలినాయి అనమాట కొంచెం. బాగా ఎక్కువైపోయినాయి. మేము ఇంకా అవే సరిపోతాయో సరిపోవో అంటే కొన్ని రావన్నమాట. కొన్ని మొలిస్తే కొన్ని మొలవు. సో ఆ అంచనా మీద కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటేనేమో అన్నీ వచ్చినాయి. ఆల్మోస్ట్ అన్నీ బతికిపోయి. అందువల్లే కొంచెం మిగిలిపోయాయి. కాకపోతే అవి వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు అడిగారనమాట. అంటే ఇలా పందిరి పెట్టుకునే పర్పస్ మీద. సో వాళ్ళకి ఇస్తాంలే, ఎందుకు ఎక్కువైనా ఇలా పోతాయి కదా అని అయితే అన్నారు. ఇంకా పిల్లలు కూడా వచ్చే టైం అయింది. వాళ్ళకి స్నాక్స్ ఏమైనా చేద్దామంటేనే ఉదయం మొక్కజొన్న కండ్లు పలావ్ చేశాను కదండి, అందులో ఒక 4 కాయలు మళ్ళీ ఉంటే అవైతే ఉడకబెట్టాను. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ ఏమైనా తినడానికి ఉంటే పెట్టమ్మా అని అడుగుతారు. మా వారు కూడా అంటారు, స్కూల్లో ఎప్పుడో తినొస్తారు కదా, ఇంటికి రాగానే ఏదో ఒకటి వాళ్ళ కోసము చేసి పెట్టు, ఎందుకంటే బాగా ఆడుకొని వస్తారు కదా, ఆకలి వేసిద్ది అంటారు. ఇంకా అందుకని వీళ్ళు వచ్చేసరికి రోజు ఏదో ఒకటి స్నాక్స్ అయితే రెడీ చేసి పెడుతున్నా. ఇంకా స్నాక్స్ ఏమీ లేవనుకోండి, ఇద్దరికి కూడా ఒక్కో ముద్ద అన్నం పెడతా, ఇంకా అన్నం తినేసి వెళ్ళి ఆడుకుంటారనమాట. ఇప్పుడిప్పుడే జీవితం మళ్ళీ చిన్నగా దారిలో పడుతుందండి. ఇప్పటి వరకు చాలా టెన్షన్స్ పడ్డాము, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము, మీకు తెలుసు కదా. కానీ మళ్ళీ పందిరి ఎప్పుడైతే స్టార్ట్ చేసామో, సో పందిరి ఒక్కసారిగా పెట్టేస్తే ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయినట్టే అర్థం. సో అందుకని వీలైనంత తొందరగా పందిరి పెట్టాలని ఆలోచించుకున్నాము. సో అందుకని ఈ ఏర్పాట్లన్నీ. ఇంకా పిల్లలు రాగానే వాళ్ళకి మొక్కజొన్న కండి అయితే ఇచ్చేసాను. ఇంకా వాళ్ళు తింటా కాసేపు బయటికి వెళ్ళి ఆడుకున్నారండి. ఇక్కడ చూసారండి, నైటు పిల్లలకి స్నానాలు అయి చేపించేసిన తర్వాత ఇద్దరు కూడా చక్కగా కూర్చొని, ఇంకా రేణు ఏమో సాత్వికకి అక్షరాలు రైమ్స్ అవన్నీ కూడా నేర్పిస్తుంది. ఇంకా నైట్కి వంట అయితే దిబ్బరొట్లు అయితే కాలుస్తున్నారు. అంటే మా వారు పెద్దగా ఆకలేయటం లేదు, అన్నమేమి వండొద్దు అన్నారనమాట. ఇంకా అందులోకి వచ్చి ఉదయం వండిన పలావ్ కూడా ఉంది కొంచెం, ఎవరైనా తింటే ఈ రొట్టెను అవి సరిపోతుందిలే ఇంకా ఎవరు అనేసి ఇలా రొట్టెలు కాల్చేసాను. పిల్లలేమో రొట్టెలు ఎందుకు వేసావమ్మా, సన్నగా పొద్దున్న చేసావు కదా, అలాంటివి అట్లు పోయొచ్చు కదా అని అంటున్నారు రేణు. ఇంకా సరేలే ఈసారికి ఇలా తినియండి, రేపు ఉదయం నుంచి అలానే చేస్తానని చెప్తే ఇంకా సరే అన్నారు. చెప్పు. COMP CGMO ట్రాక్ కంపార్ట్మెంట్ గాడ్ రేణు చెల్లికి అవి కాదమ్మా, ఆలు ఏబిసిడీలు అవి చెప్పాలి దానికి. ఇప్పుడు ఇవైతే ఇవి ఇప్పుడే రావు, నీ టైంకి వచ్చేసరికి అప్పుడు. ఇప్పుడిప్పుడే స్కూల్కి వెళ్తుంది కదా. ఈరోజు నువ్వు పాలకు తీసుకెళ్ళలేదు కదా సాత్వి, మరి మీ టీచర్ ఏమనలేదా? కొట్టిందా? ప్రాక్టీస్ బుక్ రమ్మంది. ఇది ఇది మొన్న ఒక రోజు రేణుని వాళ్ళ నాన్న అంకెలు అడిగారనమాట. 41 అంటే చెప్పింది బాగానే స్పెల్లింగ్తో సహా, కాకపోతే తెలుగులో 41 అంటే ఎంత అని అడిగితేనేమో చెప్పలేకపోయిందండి. అంటే అప్పుడు నాకు అర్థమైంది, అచ్చంగా ఇంగ్లీష్లోనే నేర్పుతున్నారు, అసలు తెలుగులో చెప్పట్లేదా అనిపించింది. అప్పుడు మా వారేమో 2 కూడా నేర్చుకో, అలా అయితేనే వస్తాయి అంటేనే ఇంకా సరేనన్న అంది. అసలు తెలుగులో కూడా రావాలి అంకెలు, లేదంటే కష్టమే. ఇంకా మా వారు బాపట్ల చిన్న పని మీద వెళ్ళి వస్తూ ఇవి తీసుకొచ్చారనమాట. లిక్విడ్ మొన్న ఒక రోజు షాప్కి వెళ్ళేటప్పుడు ఇలా లిక్విడ్ తీసుకురా బాబా అంటేనేమో, వాషింగ్ మిషన్ రిపేర్ కదా, లిక్విడ్ ఎందుకు, మర్చిపోయి అడిగింది కదా అనుకుని మరి తీసుకురాలేదు. తీరి ఇంటికి వచ్చాక అడిగింది అనమాట, లిక్విడ్ వాషింగ్ మిషన్లో ఎందుకు వేస్తారు, నార్మల్గా బట్టలు కూడా నానబెట్టుకోవాలి కదా అని అంటేనే ఇంక ఈరోజు చెప్తే తీసుకొచ్చారు. వీటితో పాటు రిమోట్ ఒకటి పాడైపోయిందండి, ఆ రిమోట్ ఒకటి తీసుకొచ్చారు. ఇదేమో వైఫై కనెక్షన్ గురించి మాట్లాడొచ్చారంట. ఇంకా తొందరలోనే వైఫై కూడా పెట్టించేస్తున్నాము.
ఇక్కడ ఇంకోటి ఏం జరిగిందంటే మా వారిని రిమోట్ తీసుకురమ్మని చెప్పాము. రిమోట్ తీసుకొస్తే రిమోట్‌లో బ్యాటరీలు కూడా వేసి తీసుకొస్తారు కదా అనుకుంటేనేమో, మా వారేమో బ్యాటరీలు బానే ఉన్నాయి కదా! రిమోట్ ఒకటే పాడైపోయింది అనుకోని రిమోట్ మాత్రమే తీసుకొచ్చానన్నారు. అసలు ఇక్కడ వచ్చి చూస్తేనేమో మెయిన్ పోయినవే బ్యాటరీలు. రిమోట్ పాతది కూడా బానే ఉంది. బ్యాటరీలే పోయినాయంట. ఇంకా మళ్ళీ అప్పటికప్పుడు వెళ్ళి మళ్ళీ బ్యాటరీలు ఇక్కడ రోడ్డు మీదకెళ్ళి కొనుక్కొచ్చారు. ఆ రిమోట్ లేక ఇప్పటి వరకు టీవీ చూడలేదండి. ఎప్పటినుంచి టీవీ టీవీ అంటున్నారు. టీవీ లేదనే ఇంకా బుక్స్ తీసి కూడా వీళ్ళు చదివారనమాట. లేదంటే ఆ టీవీ చూస్తూనే ఉండేవాళ్ళు. ఇంకిక్కడ రొట్టె మరీ మందంగా అయితే ఏమీ వేయలేదు. కొంచెం చిన్నగానే వేశాను. బాగా ఉడుకుతుందిలే తింటారని. ఇంక ఈ ప్యాకెట్స్ ఏందబ్బా అని చూస్తేనేమో ఇవంటే గ్రీన్ టీ అంటండి. అయితే మా తమ్ముడు ఇస్తేను రోజు కూడా నాకు ఒక్కొక్కటి కలిపియ్యు అని అయితే అన్నారు. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా పక్కన పెట్టేశాను. నేనెప్పుడు చూడలేదు అసలు గ్రీన్ టీ. ఫస్ట్ టైం అనమాట. టేస్ట్ కూడా ఎలా ఉంటుందో తెలీదు. ఇదిగో టీవీ చక్కగా చూస్తున్నారు. అప్పటి వరకు రిమోట్ లేక ఎవరు టీవీ పెట్టలేదు. సైలెంట్‌గా ఉన్నారు. చిట్టి అయితే నిద్రపోయింది కూడా. ఇంతలో చినుకులైతే స్టార్ట్ అయ్యాయండి. సో, ఇదన్నమాట. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇలా అయితే గడిచిందండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే వీలైతే కొంచెం హైప్ ఇవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.